అమరావతి భవనాల అద్దాలకి 2,540 కోట్లు, అసెంబ్లీ భవనానికి స్పైరు, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జిలకు మరో 798 కోట్లు. నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి కేబినెట్ ఆమోదించింది ఏంట్రా అంటే, సచివాలయ భవనం ఏదైతే జిఐడి టవర్తో సహా మిగిలిన 4 టవర్ల నిర్మాణానికి ఇప్పటి వరకు 6,671 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి చాలా అన్నట్టుగా మరో దానికి అద్దాలు బిగించడం కోసం, ఎలివేషన్ కోసం మరో 2,540 కోట్లు వెరసి సచివాలయ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు 9,211 కోట్ల రూపాయలు కేవలం సచివాలయంకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుందో తెలుసా? 17,643 రూపాయలు. 17,643 రూపాయలు స్క్వేర్ ఫీట్ కాస్ట్ సచివాలయ బిల్డింగ్లో. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రేటు ఉందా? 3,000 4,000తో అయిపోయేదాన్ని 17,643 రూపాయలకి పెంచారు. దీనికైనా అంతం ఉందా? లేకపోతే అంతరంగాలు సీరియల్కి అంతం వచ్చింది, చక్రవాకం సీరియల్కి అంతం వచ్చింది, మొగల్ రేకులు సీరియల్కి అంతం వచ్చింది. కానీ ఈ అమరావతి భవనాల్లో దోపిడీకి మాత్రం ఎక్కడా అంతం ఉన్నట్లేదు. ఒక్క సచివాలయ బిల్డింగ్లో ఎంత దోపిడీయా! ఇది చాలదన్నట్టుగా అసెంబ్లీ భవన నిర్మాణానికి అసెంబ్లీ భవన నిర్మాణంలో మరో 798 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే అసెంబ్లీ భవన నిర్మాణానికి ఇప్పటికి 1,449 కోట్లు కేటాయించున్నారు. అది చాలదన్నట్టుగా మరో 798 కోట్లు కలిపితే 2,247 కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీ భవన నిర్మాణానికి. ఏది మన ఎమ్మెల్యేలు కూర్చొని చట్టాలు చేసేదానికి. కానీ దేశాన్ని పాలించే పార్లమెంట్ భవన నిర్మాణానికి అయిన ఖర్చు 900 కోట్ల చిల్లర. మరి దేశాన్ని పాలించే పార్లమెంట్, 1,200 మందికి పైగా ఎంపీలు కూర్చునేలా నిర్మాణించినటువంటి పార్లమెంట్ ఢిల్లీలో కడితే దానికి 900 కోట్ల చిల్లర గాల. కానీ మన అమరావతిలో మన ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీ నిర్వహించడం కోసం ఇప్పటికి 2,247 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఇక్కడ తాగుతుందా? 5,000 కోట్లకి వెళ్తుందా? ఇది ఏదైతే సచివాలయ బిల్డింగ్ 9,200 కోట్లతో ఆగుతుందా, లేకపోతే 15,000 కోట్లకి వెళ్తుందా? ఇలా వెచ్చలివిడిగా, నిశ్చిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా, బహిరంగంగా దోపిడీ ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తినడమే కాకుండా తన నున్నీరుకు దోచిపెట్టే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చెల్లించక తప్పదు భారీ మూల్యం. ప్రభుత్వాలు మారినప్పుడు మీరు తిన్నటువంటి ప్రతి రూపాయిని ఉగ్గుపాలతో సహా అప్పుడు చట్టాలు తన పని చేసుకుంటూ పోయి కక్కిస్తాయి. ప్రజాధనాన్ని దోచుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.